రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడేందుకు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, శివ, వంగల శశిభూషణ్ రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఎన్నికలకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు 3 పార్టీలు కూడా సంయుక్తంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపేయడానికి సమాయత్తమై ఒక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైన తరుణంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు చిలకలూరుపేటలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో 3 పార్టీల నేతలు, ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆ బహిరంగ సభలో హాజరు కాబోతున్నారు. ఈ బహిరంగ సభను ప్రతి ఒక్కరు కూడా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఒకసారి పరిశీలిస్తే అరాచకం, అవినీతి, మాఫియా రాజ్యం, ప్రశ్నించేవాడి గొంతు నొక్కడం, కేసులు పెట్టి లోపల వేయడం, బెదిరించే ప్రయత్నం చేయడం, విపరీతమైన అవినీతి చేసి రాష్ట్ర సంపదనంతా కూడా దోచుకు తిన్న ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇంటికి పంపించడానికి ఈ పవిత్రమైన పొత్తు ఒక పిలుపిస్తూ ఉంది. కడప జిల్లాలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, జనసేన నగర అధ్యక్షులు శివ గారు, మిగిలిన 3 పార్టీల ముఖ్యమైన నాయకులు అందరం కూడా ఇక్కడ సమావేశమై జిల్లాలో 7 నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానంలో ఏ విధంగా ఎన్నికలకు ముందుకు పోవాలా అందరం కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక చేసుకొని ముందుకు పోయేదానికి చర్చించుకొని ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో 2014 నుంచి 19 కానీ, 99 నుంచి 2004 మధ్య కానీ, ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రగతి కాంక్షించి ఏ విధంగా ముందుకు పోయిందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూసినా మైనారిటీల మీద దాడులు, క్రిస్టియన్ల మైనారిటీల మీద దాడులు, ముస్లిం మైనారిటీల మీద దాడులు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు చూడడం జరిగింది. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు ఏ వర్గం మీద కానీ, ఏ మతం మీద కానీ ఎక్కడా కూడా విఘాతం కలగకుండా రాష్ట్రాన్ని శాంతియుత వాతావరణంలో ప్రభుత్వాన్ని నడిపి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయిన ఘనత గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో జరిగినాయి. ఈరోజు చూస్తే 5 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం
సమన్వయంలో ఉండి కూడా రాష్ట్రాన్ని నిధులు రాబట్టడంలో కానీ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం కానీ కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని అందుకోలేక పూర్తిగా విఫలమైన సందర్భాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు చూసాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలంటే, రాక్షసుని సంహరించాలంటే దేవతలంతా ఒకటైనట్టు ఈరోజు రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి దేశంలో ఉన్న ప్రధాన పార్టీ అయిన అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడిగా పోరాడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే ఈ పొత్తు ఒక పవిత్రమైన పొత్తు. రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి, రాష్ట్రానికి ఆర్థిక వనరులన్నీ కూడా సహకారం అందించేదానికి, అదేవిధంగా ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే, ఇంటికి పంపించాలంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీల సంయుక్త భాగస్వామ్యం అవసరం కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు నిర్ణయం తీసుకుంది. ఇది ఒక పవిత్రమైన పొత్తు. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించి రేపు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కడప జిల్లాలో కూడా 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక సంయుక్త భాగస్వామ్యంతో పనిచేసి ముందుకు వెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకు పోయి అన్ని స్థానాలు కూడా గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీనివాసులు రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు, బాలకృష్ణ యాదవ్ గారు, అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గారు, జనసేన నాయకులు మాలపాటి శివ గారు, కార్యక్రమంలో ఉన్న మన కడప తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ అభ్యర్థి శ్రీమతి మాధవీలత గారు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ఏదైతే వైసీపీ అవినీతి, అరాచక, అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని దించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం. గతంలో జనసేన పార్టీ ఎన్డీఏలో కూటమిలో ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు, వారి అనుభవాన్ని, నరేంద్ర మోడీ గారి సహకారాన్ని తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అరాచక పాలనకు అంతం పలకాలని చెప్పేసి ఈరోజు ఈ పొత్తు ఏర్పాటు కావడం. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, జనసేన మేము ఈరోజు పత్రికా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేంద్రం అనేక విధాలుగా సహకారం చేస్తూ ఉంటే కూడా ఆ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా అందిపుచ్చుకోలేని పరిస్థితి, అభివృద్ధిలో ముందుకు పోని పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరం ఆ పథకాన్నే పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీ, విధంగా తెలుగుదేశం ప్రతిపక్షాలన్నీ కూడా పోరాటాలు చేస్తే అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అరకొరగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా గతంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు వ్యవసాయ పనిముట్లయితేమి, యంత్రాలు, ట్రాక్టర్లు అయితేమి అనేక విధాలుగా హార్వెస్టర్లు అన్నీ కూడా సబ్సిడీ ఇచ్చే పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
ఒక్క మినీ ట్రాక్టర్ కూడా, ఒక చిన్న పరికరం కూడా రైతులకు ఇవ్వని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక విషయాల్లో రైతులు గతంలో సబ్సిడీలో జిప్సం ఇచ్చేవాళ్ళు, మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక యువకుల విషయంలో వస్తే అనేక విషయాల్లో ఈరోజు ఆయన ఫెయిల్యూర్. జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏ క్యాలెండర్ లేదని. ఇకపోతే కొత్త ఇండస్ట్రీ తీసుకొస్తాము, 16,000 కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తాము, ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఎక్కడ కూడా కడపలో గతంలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏదో పులివెందులో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, గోవిందరాజ టెక్స్టైల్స్ కానీ, లేకపోతే NSL కాటన్ మిల్స్ కానీ, రకరకాలు ఏదో కొన్ని వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కడప జిల్లాకు ఆయన ఏదో బద్దెల్లో ఒక ఇది సెంచురీ ప్లైవుడ్ది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ రాలా. కేంద్రము దాదాపు 740 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వస్తువులు కల్పిస్తే కొప్పర్తి సెజ్లో ఏదో చిన్న చిన్న ఇండస్ట్రీస్ తప్పితే పెద్ద ఎత్తున కొప్పర్తి సెజ్ అంటే మన యువకులకు వరం అది. దాంట్లో కూడా కేంద్రము దాన్ని అభివృద్ధి చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఈ అవినీతి అరాచకాల వలన, దౌర్జన్య వలన కొత్త ఇండస్ట్రీస్ ఆడ ప్రారంభించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి 25, దేశానికి 4 కోట్ల ఇల్లు ఇస్తే, ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్కి 25 లక్షల ఇల్లు ఇస్తే, ఈ జిల్లాలో కూడా ఇల్లు కేటాయిస్తే హౌసింగ్ ఫర్ ఆల్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా నేను చెప్తున్నా, సవాల్ చేస్తున్నా, హౌసింగ్ ఫర్ అర్బన్ కింద ఇళ్లలో ఒక్క లబ్ధిదారుని కూడా వారు ఆ ఇల్లును కేటాయించిన పరిస్థితి జిల్లాలో లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక విధాలుగా నిధులు ఇస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు అయితేమి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు అయితేమి, అంగన్వాడీ కేంద్రాలు అయితేమి, ఇవన్నీ కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణాలు జరుగుతున్నాయని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు మంజూరు చేస్తే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా 0. ఈ విధంగా అనేక విధాలుగా వైఫల్యాలు చెంది ఇంకో పక్క దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి, మాఫియా రాజ్యం. ఈరోజు ఇసుక మాఫియా, ఇసుక దందా, మద్యం మాఫియా, మద్యం దందా, మైనింగ్ మాఫియా. ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయే విధంగా నదీ గర్భాలను చీల్చుతూ ఈరోజు ఇసుక దోపిడీ చేసుకొని, గతంలో అప్పుల పాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు బంగ్లాలు కట్టుకొని ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఈ ఇసుక దోపిడీ ద్వారా, ఈ భూ మాఫియా ద్వారా, భూ కబ్జాల ద్వారా డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి, పెట్టుబడి పెట్టి మళ్ళీ కావాలా, మళ్ళీ అరాచక ప్రభుత్వాన్ని తీసుకురావాలనే తలంపుతో ఈరోజు వారు పనిచేయడం జరుగుతోంది. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కడప నగరంలో ఒక మాఫియా లాగా ఏర్పడి ఏదైతే వైసీపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాస్ గారు అయితేమి, నగర మేయర్ సురేష్ బాబు గారు అయితేమి, వారి అనుచరులు అయితేమి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు అయితేమి, అందరూ కూడా ఈరోజు పేదవాడికి వారి స్థలం అనేది వారికి వారు చాలా గొప్పగా ఇల్లు చేసుకోవాలని పెట్టుకునే స్థలాలు కూడా ఈరోజు ఆక్రమించుకొని భూ కబ్జాలకు వాళ్తూ ఈరోజు 100 కోట్లు కడప నగరంలోనే అనేక మంది ఈరోజు సంపాదించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలం కడప పట్టణ పరిసరాల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కబ్జాలు చేశారు. ఆన్లైన్లో అధికారుల మద్దతుతో ఈరోజు వారి పేరుతో ఎక్కించుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం మారిన వెంటనే మా అధ్యక్షులు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,
అన్నీ కూడా కక్కిస్తాము, అన్నీ బయటకు తీస్తాము, ఏదైతే వారి రికార్డులు మార్చి ఈరోజు వారు ఏదైతే భూ కబ్జాలకు పాల్పడారో అవన్నీ బయటికి తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అనేక విధాలుగా ఈరోజు ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమనే పన్నాగాన్ని ఈరోజు పన్నుతూ ఒక క్రియేషన్ తీసుకొస్తూ ఈరోజు వారి ద్వారా ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ వారికి అన్యాయం చేసే విధంగా వారి స్థలాలు కూడా ఈరోజు అనేక చోట్ల ఆక్రమించుకున్న పరిస్థితులు. ఒక దువ్వూరు మండలంలో ఒక మైనారిటీ సోదరుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో పెట్టారు ముఖ్యమంత్రి గారికి. నా స్థలము కబ్జా చేశారు వైసీపీ నాయకులని. విధంగా అనేక చోట్ల దురాగతాలు మళ్ళీ వారిని మోసం చేసి వారి ఓట్లు దండుకొని మళ్ళీ వారిని అదే పరిస్థితిలో ఉంచేదానికి ఈరోజు పన్నాగాలు పన్నుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికి కూడా ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు. దేశభక్తులైన అందరినీ ఈ పార్టీ గౌరవిస్తుంది. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు ఆ రోజు ఆయన మిసైల్ మ్యాన్, ఆయన్ను గుర్తించిన వాజ్పేయి గారు వారిని రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి అక్కడ కూడా అంత పెద్ద స్థాయిలో ఒక మైనార్టీకి సంబంధించిన ఒక మేధావిని, ఒక గొప్ప శాస్త్రవేత్తను గుర్తించి ఆ రోజు రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి సోదరులారా, అపోహలు నమ్మద్దు. ఈరోజు మనలో అనేక మందికి వారు స్థలాల కబ్జా విషయంలో కానీ అనేక విధాలుగా ఈరోజు మోసం చేసిన పరిస్థితిని మనం ఎండగడదాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు అర్బన్ హౌసింగ్ కింద ఇల్లు ఇస్తే ఒక్కరికన్నా ఇచ్చారా? ఇల్లు కేటాయించారా? ఎవరికి కేటాయించలే. ఈరోజు అనేక పథకాలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు ఈరోజు అందరికీ ఆహార భద్రత కల్పించాలని ప్రతి పేద వ్యక్తికి దాంట్లో తేడాలు చూడలే, మైనారిటీలు ఇంకో వర్గంని దేశంలో 80 కోట్ల మందికి ఈరోజు ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఈరోజు వైద్యం విషయంలో ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి వ్యక్తికి 5 లక్షల వరకు వైద్య సహాయాన్ని అందించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి మంచి పేరు వస్తుంది నరేంద్ర మోడీ గారికి అని చెప్పి ఈరోజు ఆ పథకాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చెల్లకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలంతా కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మాధవి లత గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు స్థానాన్ని కూడా ఈరోజు వాళ్ళకు చుక్కలు చూపించే పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. వారి మీద అనేక హత్య ఆరోపణలు అయితే అన్ని విధాల వారు కొట్టుమిట్టాడే పరిస్థితి ఈరోజు ప్రజలు కల్పిస్తారు. ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా ఈ జిల్లాలో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. యాక్చువల్గా మేము అసెంబ్లీ నుంచి 3 వ్యక్తులు పేర్లు ఇవ్వమంటే ఇచ్చాం. మిగతా ఈ పొత్తుల విషయం కానీ సీట్లు కేటాయించే విషయం కానీ జాతీయ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది బీజేపీలో, ఒక నిర్ణాయకమైన ఒక కమిటీ, వారు మాత్రమే ఈ సీట్లు కేటాయించేది. పొత్తులో ఏ సీటు తీసుకోవాలనేది నిర్ణయిస్తారు. కాబట్టి మాకు ఎటువంటి సమాచారం లేదు. జిల్లా స్థాయిలో ఖచ్చితంగా పార్లమెంటరీ బోర్డు దాంట్లో అప్రూవల్ అయ్యే వారు మాత్రమే ఏ అసెంబ్లీ ఎవరు అభ్యర్థి అనేది ప్రకటిస్తారు. 2-3 రోజులు, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయబోతోంది. కాబట్టి 1-2 రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ వస్తుందని నేను తెలియజేస్తాను. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో ఎన్డీఏ కూటమిలో ఈరోజు భాగస్వామ్యమై మేము ఈ యొక్క సాధారణ ఎన్నికలో ముందుకు పోతున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశము రాష్ట్ర భవిష్యత్తు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పౌరుడు అర్థం చేసుకుంటారు. అలాగనే
మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అలాగనే జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఈ యొక్క ఉమ్మడి పోరాటంలో వాళ్ళ సాయశక్తులన్నీ దారపోసి పోరాటం చేస్తాము. అలాగనే ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవడానికి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త పనిచేస్తారని ఆశిస్తూ మేము ఈ ఎలక్షన్కి ఉమ్మడి అభ్యర్థిగా మా 3 పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ పార్టీ కానీ సంసిద్ధమై అత్యంత శక్తివంతంగా మేము ఈ ఎలక్షన్లో పోరాడతామని తెలియజేస్తున్నాం.